పాటలు పాడితేనే నా బాధను మర్చిపోగలను, నా గలం వినిపిస్తేనే నేను బ్రతికున్నట్లుగా ఉంటుంది. ఇవి సింగర్ కల్పన ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు. సింగర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన కల్పన కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో దాదాపు 3000కు పైగా పాటలు పాడింది. ఇండియాతో పాటు ఫారిన్ దేశాల్లో కూడా ఎన్నో స్టేజ్ షోల్లో పాల్గొంది. చూడ్డానికి మోడర్న్ గా ఉన్న తన వాయిస్ తో మెలోడీని కూడా పలికించగల టాలెంట్ కల్పన సొంతం. తన పాటలతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె తెలుగు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అంతేకాకుండా ఎన్నో బుల్లితెర సింగింగ్ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరించారు. ఇలా వేదిక ఏదైనా కల్పన ఎక్కడుంటే అక్కడ ఫన్ ఉంటుందనేంతలా తన మాటలతో నవ్వులు పూయించే కల్పన జీవితంలో ఉన్న విషాదం గురించి మాత్రం కొంతమందికే తెలుసు. పైకి చలాకీగా కనిపించే కల్పన అసలు ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలేంటి, ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కృంగిపోకూడదు అని నలుగురికి చెప్పే కల్పని ఇంత దారుణానికి ఒడిగట్టడం వెనుక ఆ బాధకి కారణమెవరు అనేది ఈ రోజు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కల్పన రాఘవేంద్ర 5 ఏళ్ల నుంచే సింగింగ్ కెరియర్ ను ప్రారంభించిన ఆమె ఇప్పటి వరకు కంటిన్యూగా తన పాటల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. ఓవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మరోవైపు సింగర్ గా రాణిస్తున్నారు కల్పన. అయితే సింగర్ కల్పన సంగీత కుటుంబంలోనే జన్మించింది. ఆమె తండ్రి టిఎన్ రాఘవేంద్ర ప్రముఖ గాయకుడు. ఆమె తల్లి సులోచన కూడా సింగరే. ఆమె తమ్ముడు షకీనా షాన్ కూడా ఓ ఒపేరా సింగర్. మొత్తంగా సంగీత కుటుంబం అనే చెప్పొచ్చు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన కల్పన మధురై ఈ శ్రీనివాస్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. 5 ఏళ్ల వయసులోనే అప్పట్లో సాలూరు వాసురావు చేకూర్చిన కుటుంబం సినిమాలో పాట కోసం గాత్రాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి గాయనిగా రాణిస్తూనే ఉంది. ఎన్నో వేల షోస్ ని చేసింది. సింగర్ గానే కాదు నటిగాను రాణించింది కల్పన. బాలనటిగా 30కి పైగా చిత్రాల్లో నటించింది. 3 ఏళ్లున్నప్పుడే ఈనాడు అనే మలయాళ చిత్రంలో నటించింది. ఇక బాలయ్య నటించిన సీతారామ కళ్యాణంలోనూ మెరిసింది. ఇలా సింగర్ గాను ఆమె 3000కు పైగా పాటలు పాడి తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. మెలోడీ సాంగ్స్ తో పాటు రాగాలపనమైన పాటలను అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎస్పి బాలు, కెవి మహదేవన్, చిత్ర వంటి ప్రముఖ గాయని గాయకులతో కలిసి అనేక పాటల్ని పాడిందామె. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగాను తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. జీవితంలో ఉన్నతంగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొందామె. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది కూడా. ఓ ఇంటర్వ్యూలో సింగర్ కల్పన తన జీవితంలో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పారు. గత 25 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను. పెళ్లి చేసుకున్న భర్తతో 2010 నుంచి దూరంగా ఉంటున్నాను. అప్పటికే 3 పిల్లలున్నారు. వారిని చదివించాలి, కానీ ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా అంటూ నాకు ధైర్యం చెప్పి జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది. పలానా దగ్గర పోటీ జరుగుతుంది, అందులో పాల్గొను అని చెప్పింది. దీంతో అందులో పోటీ చేశాను. ఎలాగైనా గెలవాలనుకున్నాను. కొందరు ఇండస్ట్రీ పరువు తీస్తుందన్నారు. మా కుటుంబానికి చెప్పారు. కానీ అవేవీ పట్టించుకోకుండా కష్టపడి ఆ పోటీలో గెలిచాను. ఒంటరి పోరాటం చేశాను. ఆ విజయం తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారామె. ఇక తన భర్త గురించి చూస్తే కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ వ్యాపారవేత్త. ఆయన చెన్నైలో ఉంటున్నారు. తన 19 ఏళ్ల కూతుర్ని ఆయనే చూసుకుంటున్నారు. ఆమె స్టడీస్ ఇతర వగైరా అన్ని ఆయనే భరిస్తున్నాడు. అయితే ప్రసాద్ కి సింగర్ గా కల్పన ఎదగడం ఇష్టం లేదు. దీంతో చాలా ఇబ్బందులు పెట్టేవాడు. చిత్రహింసలకు గురి చేసేవాడు. ఆమెను కెరియర్ పరంగా ఎదగనీయకుండా ఎన్నో కుట్రలు చేశాడు. ఫిజికల్ గాను హింసించేవాడు. అందుకే ఆయనకు దూరంగా ఉంటూ మరొకరిని పెళ్లి చేసుకుందనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు కల్పన ఆత్మహత్యానికి పాల్పడడం వెనుక ఆమె భర్తనే ఉన్నాడా అనేది అనుమానంగా మారింది. పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఇంత మంచి సింగర్ ఇన్ని కష్టాలు పడింది అంటే జీర్ణించుకోవడానికే కష్టంగా ఉంది. మళ్ళీ కల్పన గారు హెల్దీగా బయటకు వచ్చి మళ్ళీ తన పాటల ప్రయాణాన్ని కొనసాగించాలని మనసారా కోరుకుందాం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.